నా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో అర్థమైందన్న. నాకేమర్థమైందంటే గ్రాడ్యుయేట్ అంటే ఒక ఫ్యామిలీకి గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేటే సాధిస్తాడు ఇంటిని, అంటే గ్రాడ్యుయేటే పోషిస్తాడు. అలాంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో రాయలసీమ మొత్తం 52 నియోజకవర్గాలు ఉంటే 52 నియోజకవర్గాల్లో 49 వైఎస్ఆర్సీపీ గెలవగా మూడు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా అక్కడికి రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరూ ఇది టీడీపీని గెలిపించారు. కాబట్టి దాంతోపాటు మా ఉత్తరాంధ్ర, మాది వైజాగ్ని క్యాపిటల్ చేస్తానన్న రెఫరెండంతో వారు ఎలక్షన్కి వచ్చారు. గ్రాడ్యుయేట్స్ అందరూ, అంటే గ్రాడ్యుయేట్స్ అంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, స్టేట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళందరూ ఓటు వేయడం జరిగింది. అక్కడ కూడా మేము ఇది వైజాగ్ ఎమ్మెల్సీగా ఆ టీడీపీకి చెందిన వేపాడ చిరంజీవిరావు గారిని గెలిపించుకోవడం జరిగింది. సో నేను దాన్ని బట్టి నా అంచనా ప్రకారం మళ్ళీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే వస్తుందని నా ఒపీనియన్ అన్న. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎలాంటి మైనస్లు ఏమున్నాయి? మైనస్ అంటే ఫస్ట్ ఇచ్చిన హామీల్లో 70% చేయలేదన్న. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఇది విద్యాదీవెన, వసతిదీవెన వస్తుంది. విద్యాదీవెన, వసతిదీవెన వచ్చినప్పుడు వసతిదీవెన పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చినప్పుడు 20K ఇస్తున్నాడు. 20K ఇచ్చి స్టూడెంట్కి ఓన్లీ 10,000 ఇస్తున్నాడు పెర్ ఇయర్. మీరు ఎక్కడ చెక్ చేసుకున్నా పర్లేదు, రికార్డ్స్లో ఏ స్టూడెంట్కి 20,000 రావట్లేదు. అలాగే ఇది ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇది 4th టర్మ్ ఇస్తే ఇస్తున్నాడు, లేకపోతే ఇవ్వట్లేదు 4th టర్మ్ కూడా. తర్వాత నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ఎవ్రీ జనవరిలో తీస్తా అన్నాడు. ఆ జాబ్ క్యాలెండర్ ఒకటి లేదు. జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు నాకు 20 years ఏజ్, మా ఫ్రెండ్స్ అందరూ ఇది ఇంటర్మీడియట్ అవగానే డిగ్రీ జాయిన్ అయ్యి వాళ్ళు కోచింగ్స్ తీసుకుంటున్నారు. మేమందరం చాలా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులమి. దాంతోపాటు మాకందరికీ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్, అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరం మేమందరం. అలాంటిది కోచింగ్స్ తీసుకుంటూ మా ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నారు. సో వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్కి అది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లేదు, ఏదీ లేదు. సో అందుకే జగన్కి మైనస్ అవి ఉన్నాయి ఎక్కువ. తర్వాత ఇది ఒక్క ఇండస్ట్రీ కూడా వచ్చింది లేదు. నేను JNTU హైదరాబాద్లో చదువుతున్నా, అక్కడ లూలు మాల్ ఒకటి వచ్చిందన్న. అది యాక్చువల్గా రుషికొండ ఏరియాలో అప్పుడు 2014 to 19 ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో 2 ఎకరాలు కేటాయించారు. భూ కేటాయింపులు కూడా జరిగాయి. ఆ లూలు మాల్ ఇప్పుడు ఇది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది హైదరాబాద్కి వచ్చింది. నేను అక్కడే నేను మార్నింగ్ లెగ్గానే లూలు మాల్ నాకు కనిపిస్తుంటుంది. దాన్ని చూడగానే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో ఇది మా ఆంధ్రప్రదేశ్లో రావాలి కదా, ఇది ఎందుకు రాలేదు, ఇలాంటివన్నీ. ఇప్పుడు అమర్ రాజా తీసుకుంటే ఇప్పుడు చిత్తూరుకి అది చాలా పెద్ద ఇండస్ట్రీ. అమర్ రాజా బ్యాక్టరీస్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీస్. అది కూడా ఇప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది, మహబూబ్ నగర్ వచ్చింది. సో ఇవన్నీ రీజన్స్ అన్న. ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకి గౌరవంగా బతికేలాగా మనకి ఎవరైతే మనకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళకే ఓటేస్తారు ప్రజలందరూ. గత ఎన్నికల్లో ప్రధానంగా ఏపీ యువతకు జాబు రావాలంటే బాబు పోవాలని మీరు ఆలోచించారు. అట్లా ఏమైనా జాబులు వచ్చినాయా? ఈసారి ఎలక్షన్లకు ఏం చెప్పబోతున్నారు అన్న? ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఉద్యోగాలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, దాంతోపాటు వాలంటరీ వ్యవస్థ అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాలంటీర్ల కింద ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు అంటే వాళ్ళందరూ ఇది MBAలు, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసిన వాళ్ళందరూ ఒక 20,000 ఉద్యోగాలు, ఇది 20,000కి ఆ స్థాయిలో వచ్చేలాగా ఉన్నాయి ఇది ఉద్యోగం అంటే 5 అంకెల జీతం వచ్చేలా ఉన్న ఉద్యోగాలు చేయాలని అందరికీ ఉంటుంది కదా. అటువంటివి రావాలని అందరూ కోరుకుంటున్నారు యువత అంతా. మెయిన్ వాలంటీర్ ఉద్యోగాలు వల్ల అంటే పబ్లిక్ మేలు జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏం జరుగుతుందంటే ఫస్ట్ తారీఖు పెన్షన్ మాత్రం పక్కా ఇస్తున్నారన్న, అదొకటే తప్ప ఇంకా వాలంటీర్ల వల్ల ఇంక ఏ ఉపయోగం లేదని నా పర్సనల్ ఒపీనియన్. గతంలో వాలంటీర్ వల్ల చాలా తప్పులు జరిగినాయి, అమ్మాయిలు మిస్సింగ్ అయిందని కొందరు అన్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది నాకు ఐడియా లేదు. పబ్లిక్ డేటాను వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్నారు. అవునన్న, మా ఆధార్ కార్డ్స్ డేటా అవన్నీ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు మా ఇంటికి వచ్చి అడుగుతారు, తీసుకుంటారు. సో మేమంటే కొంచెం ఎడ్యుకేషన్ ఇది ఉన్న వాళ్ళం కాబట్టి ఎందుకు అడుగుతున్నారో ఇవన్నీ అడుగుతాము. మాది యాక్చువల్లీ రూరల్ ఏరియా అన్న. రూరల్ ఏరియాస్లో ఎవరికి అంత అవేర్నెస్ ఉండదు. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో తెలియదు. వచ్చాడు కదా మనోడే అన్న డేటా మొత్తం ఇది వాళ్ళు ఏమడిగితే అదే ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. డేటా అయితే అడుగుతారు, ఇస్తాం అంతే. అది మిస్యూజ్ అవుతుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? అది నాకు ఎప్పుడు నాకు అలా అనిపించలేదు.
ఇప్పుడు ఈ 3 పార్టీలు మళ్ళీ కలిసినాయి కదా, 2000 రాష్ట్రం విడిపోయినప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మళ్ళీ ఈ 3 కలిసి పోటీ చేయబోతున్నాయి. ఎట్లా చూస్తారు? యాక్చువల్గా నేను 1 మంత్ బ్యాక్ వరకు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో ఉండకూడదని నేను అనుకున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే బీజేపీ ప్రత్యేక హోదా కానీ, తర్వాత రైల్వే జోన్ కానీ, మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు కాబట్టి ఉండకూడదని ఇది నా పర్సనల్ ఒపీనియన్గా నేను అనుకున్నాను. కానీ రీసెంట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టే సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇది చాలా క్రిటికల్ కండిషన్ ఏంటంటే ఆ భార్య పుస్తులు ఇది తాకట్టు పెట్టి ఫ్యామిలీ నడుస్తుందంటే దానికంటే దీనస్థితి ఏదీ లేదు. అలాగే రాష్ట్రానికి ఒక అలంకరణగా ఉండే రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టే దుస్థితికి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో అందుకు ఇది చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించారంటే ఏ విషయంలో వ్యతిరేకించారు? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన వ్యతిరేకించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది వ్యతిరేకించారు. ఏ విషయంలో? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, మాకు ఫండ్స్ ఎక్కువ ఇవ్వట్లేదని దాంతో వ్యతిరేకించారు తప్ప పర్సనల్ ఇది వ్యక్తిగతంగా విభేదాలు వాళ్ళిద్దరి మధ్యన లేవు. సో అలాంటి రాష్ట్రమే ఇప్పుడు నాశనం అయ్యే సిచ్యువేషన్లోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర సచివాలయం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీతో కలవాలని నేను కూడా కోరుకుంటున్నా. 3 కూడా ఆ కూటమి ఇది వాళ్ళ ముగ్గురు కలవడం మంచే జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారని నేను కూడా భావిస్తున్నాను. అదే ఇటీవల మీ వైజాగ్లో జగన్ సభ పెట్టి నెక్స్ట్ మనమే గెలవబోతున్నాం, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అని అన్నారు. దాన్ని ఎలా చూస్తారు అన్న? నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే క్యాంపస్ కూడా కట్టుకుంటుంది కదా వైజాగ్లో. ఇప్పుడు ఋషికొండ ఉంది కదన్న, ఋషికొండలో ఈ టీటీడీ వారు ఇది నిర్మించిన దేవస్థానం ఇది ఒకటి ఉంది ఋషికొండ దగ్గరలోనే. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను చూస్తే నాకు ఏమనిపించిందంటే ఆ ఋషికొండ నువ్వు తవ్వలేదు, నువ్వు ఆ అది ఎన్జీటీ నామ్స్ నువ్వు ఉల్లంఘించలేదు అంటున్నావు కదా. ఉల్లంఘించలేనప్పుడు నువ్వు గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసావో ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే అసలు ఎవరైనా ఋషికొండ గ్రీన్ మ్యాట్ వేస్తారా? ఒక కొండ గ్రీన్ మ్యాట్ వేసి కప్పితే అది ఏమవుతుంది? మీరు ప్యాలెస్ కట్టారు, ప్యాలెస్ ట్రైనింగ్ ఏదైతే తవ్విన ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మొత్తాన్ని గ్రీన్ మ్యాట్ వేసి అదే మూయడం జరిగింది. ఎందుకు మూసారో ప్రజలందరూ సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఎవరో డ్రోన్లు ఎగరేస్తున్నారు, డ్రోన్లో మన ఫోటో తీసినప్పుడు గ్రీన్ మ్యాట్ అంతా అంటే ఈ కొండ అంటే గ్రీన్గా ఉంటుంది కాబట్టి అందుకు గ్రీన్ మ్యాట్ వేశారు. ఇప్పుడు ఇది మేము లోకల్గా ఉన్న మా ప్రజలకు మాకు అర్థం అవుద్ది కదా. ఇప్పుడు ఎవరైనా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలను అడిగి వాళ్ళని తెలుసుకుంటారు, అక్కడ నిజంగా తవ్వారా, గ్రీన్ మ్యాట్ వేశారా లేదు. మమ్మల్ని అడిగారు, మేము అదే చెప్పాం, గ్రీన్ మ్యాట్ వేసే ఉంది, అదే జరిగింది, మొత్తం తవ్వారు, ఎన్జీటీ నామ్స్ ఇది మొత్తాన్ని ఉల్లంఘించారు, అలానే ఉంది కాబట్టి గ్రీన్ మ్యాట్ వేశారని మాకు అర్థమైంది. అయితే ఇంకో విషయం, విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి బీజేపీ ఇప్పటికీ స్పష్టమైన వైఖరి చెప్పలేదు. ఇప్పుడు కలిసి పోటీ చేయడానికి ఏమనిపించట్లేదా? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ఇప్పుడు రీసెంట్ న్యూస్ అది మార్నింగ్ న్యూస్ పేపర్లో చూసేటప్పుడు 17th ఉమ్మడి సభ ఏదో ఉందన్నారు. అందులో వాళ్ళు ప్రకటించే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్పారన్న. వాళ్ళు ప్రకటిస్తే ఇది ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, వైజాగ్ ప్రజలందరూ. లేకపోతే కొంచెం ఇబ్బంది పరిస్థితులు ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రత్యేక హోదా పైన కూడా జగన్ 25 ఎంపీ సీట్లు వస్తే మనమే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. అవునన్నా, దానికి ఏం చెప్తారు? ఈ ఎన్నికల్లో హోదా తేలేదు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చింది. అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చేశారంటే ధర్మ పోరాట దీక్షలని లాస్ట్ 1.5 year చేశారు. బయటకు వచ్చి ఎన్డీఏ నుండి బయటకు వచ్చి చేశారు. ఈయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా నేనేదో చూడలేదు ఎప్పుడు. అసలు ఢిల్లీ వెళ్ళినప్పుడు పలానది అడిగాను, ఒక పేపర్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది లేదు. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు తప్ప వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి కదా. ప్రజాధనంతో మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాము, అసలు మన రాష్ట్రానికి ఏం తీసుకురావడానికి వెళ్ళాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇది ఏమొచ్చిందంటే ఇప్పుడు ఐఐటి తిరుపతి వచ్చింది, ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ రీసెర్చ్ అదే తిరుపతి వచ్చింది. ఐఐఎం ఇది వైజాగ్ వచ్చింది. తర్వాత IIIT కర్నూలు వచ్చింది. ఇలాగా ఇది ఎయిమ్స్ గుంటూరు వచ్చింది. అలాగా చాలా విద్యా సంస్థలన్నీ ఇది సెంట్రల్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు కాబట్టి నువ్వు 8 సంవత్సరాల్లో నీకు 22 మంది ఎంపీలు ఇచ్చావు. నువ్వేం తీసుకొచ్చావో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలి కదా. విద్యావంతులందరూ ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్స్ అందరూ ఎందుకు ఓడిపించారంటే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు. నువ్వు ఇదే జాబ్ క్యాలెండర్ లేదు, ఎవ్రీ ఇయర్ ఇది నిరుద్యోగులకి ఇది ఉద్యోగ అవకాశాలు లేవు, ఒక ఇండస్ట్రీ రావట్లేదు. ఏమైనంటే ఇది వైజాగ్లో ఏదో పెట్టారు, పెట్టుబడుల సదస్సు ఏదో. మీరు దావోస్ వెళ్లకుండా దావోస్నే ఇక్కడ తీసుకొచ్చినంత బిల్డప్ ఇచ్చారు.
ఓకే మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏమొచ్చింది, ఇప్పుడు సెల్కాన్ వచ్చింది తిరుపతికి, తర్వాత ఈ కియా మోటార్స్ అనంతపురం వచ్చింది. అలాగ చాలా ఇండస్ట్రీస్ అన్నీ వచ్చి ఉన్నాయి, అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి, అక్కడ వాళ్ళు చేశారు అని చెప్పుకోవడానికి అక్కడ ఉన్నాయి. మీరు కాదని చెప్పినా ఎవరు అవునన్నా కాదన్నా అనంతపురంలో ఉంది, అనంతపురంలో కియా ఉంది, తిరుపతిలో సెల్కాన్ ఉంది, ఫాక్స్కాన్ వచ్చింది, ఏపీ నుండి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అమర్ రాజా కూడా ఇది హైదరాబాద్కి వచ్చింది. ఇంకా అలా పరిశ్రమలు వెళ్ళిపోతుంటే ఇంకా ఇది ఉద్యోగస్తులు, ఇది ప్రతి చదువుకున్నోడు కూడా ఇంకా ఆలోచించవలసిన ఇది సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేస్తాడు, నా ఒపీనియన్. ఇప్పుడు అప్పులు కూడా జగన్ వచ్చాక విపరీతంగా పెరిగిపోయింది. అవునా, అదే కదా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దాన్ని తీరుస్తుంది, అప్పులు భారం తగ్గించే అవకాశం ఉందంటారా? అవును, అంటే మనం ఎప్పుడైనా పాస్ట్ రికార్డ్స్ తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2014 to 19 కానీ లేకపోతే ఆయన ఉన్న 1994 to 2004 ఆ టర్మ్లో ఇప్పుడు హైదరాబాద్లో మనం ఉంటున్నాం కదన్నా. నార్మల్గా ఇది నేనైతే చదువుకుంటున్నా, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే హైటెక్ సిటీ చూస్తే ఆ మైండ్ స్పేస్ కానీ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నానక్రామ్గూడ కానీ ఇవన్నీ చూస్తే నేను అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కాబట్టి, ఆయన చేసిన అభివృద్ధి డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కొండలు ఇవన్నీ ఉన్న ప్లేస్ని ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా కానీ లేకపోతే ఇది ఐటీ హబ్గా కానీ తయారు చేసిన ఇది ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది కాబట్టి ఇంకా ప్రజలు ఆయన నమ్ముతారని అది నా ఒపీనియన్, నమ్ముతారు. ఇప్పుడు జనసేనకు మరి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ ప్రకారం 24 జనసేన పోటీ చేస్తుందని చెప్పారు కదా, అందులో 20 సీట్స్ పక్కా గెలుస్తుంది అన్న నా ఒపీనియన్ అయితే. జనసేన అయితే 20 సీట్స్ పక్కా గెలుస్తుంది. బీజేపీ 6 సీట్స్ అన్నారు కాబట్టి వైజాగ్ నార్త్ ఎలా గెలిచే సీటే, వైజాగ్ నార్త్ కానీ మళ్ళీ కైక్లూరు కానీ ఇంకా రిమైనింగ్ సీట్స్ ఎక్కడో నాకు ఐడియా లేదు, కానీ మరి అది ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే పక్కా గెలుస్తుంది బీజేపీ స్పష్టమైన హామీలు ఇచ్చి వస్తేనే వాళ్ళు గెలుస్తారన్న 6 సీట్లు అయినా. ఎందుకంటే ఇది వైజాగ్ ప్రైవేటైజేషన్ కానీ, ఇప్పుడు వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఇది వైజాగ్ స్టీల్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఓటర్స్ అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి బీజేపీ ఆ స్పష్టమైన హామీ ఇస్తేనే అక్కడ గెలవడం జరుగుతుందన్న నా ఒపీనియన్ ప్రకారం. టీడీపీకి మ్యాక్సిమం ఛాన్సెస్ బాగున్నాయన్న, ఎందుకంటే ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసాం కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకి ఏం కావాలి, మనం ఇది గౌరవంగా బతికేలాగా ఎవరైతే మనకి ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. ఇప్పుడు 5,000తో ఏం బతుకుతామన్నా ఎవరైనా, ఇప్పుడు ఉన్న రోజుల్లో ₹1,00,000 వచ్చినా బతకలేకపోతున్నారు, అలాంటిది 5,000తో ఏం బతుకుతారు చెప్పండి మీరే. అందుకే ఇది ప్రజలందరూ ఆలోచించి మ్యాక్సిమం టీడీపీకి కూడా వాళ్ళు పోటీ చేసిన 145లో 100+ గెలుస్తుందని నా నమ్మకం. ఇప్పుడు నిన్న ఒంగోలు సభ జరిగింది చూసినావా, ఇది మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి. అవునన్నా చూసాను. సభ కొన్ని గ్రీన్ మ్యాట్ చేసారు, గ్రాఫిక్స్ అది రియల్ లేదా అనేది వైరల్ అవుతుంది, దాని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు మీడియాస్ అనేవి న్యూట్రల్గా ఉన్న మీడియా ఏది లేదన్నా నా ఒపీనియన్ ప్రకారం అయితే. న్యూట్రల్ మీడియాస్ ఏవి లేవు, వీళ్ళ మీటింగ్లో వాళ్ళు అది చూపిస్తున్నారు. అంటే వీళ్ళు డ్రోన్ ఎగరేయడం నేను అది విన్నా, అది చూసాను వీడియో. అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది, ఎవరో డ్రోన్ వేస్తున్నారు, ఎందుకు డ్రోన్ వేస్తే ఏం జరిగింది, ఇదే డ్రోన్ ఎగరేస్తే ఏం జరిగింది, మీరు ఇది మొత్తం అంతా రియల్గా ఉంది కదా, మీకు డ్రోన్ ఎగరేస్తే ఎందుకు అపోజ్ చేశారు? ఫస్ట్ టైం ఇండియా రికార్డులో ఒక మీడియాని ఒక గవర్నమెంట్ సభకి మీరు రాకుండా అడ్డుకోవడం, నోటీసులు ఇవ్వడం జరిగిందంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అలాంటి చాలా అరుదైన ఘటనలు జరిగాయన్న. ఎందుకంటే సిబిఐ దేశంలో అత్యున్నత ఇది విచార సంస్థ అయినా సిబిఐ మీదే మీరు కేసులు పెట్టి సిబిఐనే వేధించారంటే ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఎక్కడ పోయిందో నాకైతే అర్థం కాలేదన్న. ఒక ఆంధ్రుడిగా నేనైతే చాలా బాధపడ్డా. ఆ రోజైతే సిబిఐ మీదే కేసులు పెట్టి సిబిఐని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వకుండా మీరు చేశారంటే మీ యొక్క రాక్షసత్వం ఎంతవరకు వెళ్ళిపోయింది అనేది నాకు ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఆ విషయంలో దేశంలో అత్యున్నత విచారణ సంస్థ, అలాంటి సంస్థకే దిక్కు లేకపోతే రాష్ట్ర ప్రజలు మీకు వ్యతిరేకంగా ఏదైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఏం చేస్తారనేది ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేశారు కదా. అవునన్న. ఆ అరెస్ట్ చేయడం వల్ల ఈ ఎలక్షన్లో టీడీపీకి మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? వైసీపీకి ఏ విధంగా ఏం చేస్తారు? ఆ మైనస్ ప్లస్ అనేది పక్కన పెడితే అన్న, ఫస్ట్ వాస్తవాలు ఏంటి, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉంటే మీరు
ఆ కోర్టుకి సబ్మిట్ చేసి ఆ రోజే అరెస్ట్ చేద్దరు. ఆయన కూడా అంత ఛాలెంజింగ్గా వెళ్ళకపోదును. మీరు ప్రూఫ్స్ చూపించుంటే ఆయన ఇది సుప్రీంకోర్టు వరకు అంత ఛాలెంజింగ్గా వెళ్ళకపోదును. నా కేసు మీరు ఇది దేనికి వెళ్ళాడు, ఆయన క్వాష్ పిటిషన్ వేసి ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆయన అంత ఛాలెంజింగ్గా వెళ్ళకపోదును. ఆయన తప్పు చేసి ఉంటే మీ దగ్గర ప్రూఫ్స్ లేవు, ఏమీ లేకుండా ఆయన్ని 53 రోజులు ఇన్ని రోజులు రాష్ట్రం కోసం అంత కష్టపడిన వ్యక్తిని మీరు జైల్లో పెట్టారు. సో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఇంకేంటి అనేది. మీరు ప్రూఫ్స్ చూపించుంటే మీరు తప్పు చేశారు, ఇగో పలానా ప్రూఫ్స్ అని మీరు పక్కా చూపించుంటే ప్రజలు నమ్ముదరేమో. ఏ ప్రూఫ్స్ లేకుండా మీరు అన్నారు ఆ పివి రమేష్ గారు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు కింద మారిపోయారు, ఆ టీవీ నైన్ చెప్పింది. ఆ టీవీ నైన్ దానికి ఒక క్రెడిబిలిటీ ఉన్న న్యూస్ ఛానల్ అనుకున్నాను నేను ఇప్పటి వరకు. దాన్ని అందరూ న్యూట్రల్ వర్గాలు అందరూ దాన్ని ఫాలో అయ్యేవారు, ఇది న్యూట్రల్గా ఉంటుందని. అలాంటి న్యూస్ ఛానల్లోనే పివి రమేష్ గారు అప్రూవర్గా మారిపోయారు అని మాట చెప్పారు. ఆయన ఏమొచ్చి ప్రెస్ మీట్ పెట్టి పివి రమేష్ గారు అసలు దీనికి సంబంధమే లేదు, నేనేం చెప్పలేదు అని ఆయన మాట్లాడతారు. అసలు ఏమవుతుందో స్టేటు ప్రజలు అర్థం చేసుకుంటారని మొత్తంగా ఫైనల్గా ఈ 2024 ఎలక్షన్లు ఏపీలో ఎలా ఉండబోతున్నాయి, పబ్లిక్ ఏం చెప్తారు? ఒకవైపు పబ్లిక్ డబ్బులు అదేవిధంగా మద్యంతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ప్రధానంగా ప్రయోగం చేస్తారు పబ్లిక్ మీద. పబ్లిక్ ఏం చెప్తారు? మనకి ఇప్పుడు అంటే రెంట్లకి మధ్యన యుద్ధం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకటి మీకు టెంపరీ హ్యాపీనెస్ కావాలా, ఇంకొకటి పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలా. ఇప్పుడు తాత్కాలికంగా ఇది మనం గడవడానికి ఏదో డబ్బులు ఇస్తున్నాడు, వాటితో వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే మనం బతుకుదాము, మనకు ఆత్మగౌరవం లేదు అన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ ఎవరికి ఓటేసుకుంటారో వాళ్ళకి ఓటేసుకోండి. అదే ఇది నా గౌరవంగా ఇది నేను బతకాలి, నా కాళ్ళ మీద నేను బతకాలి, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి అన్న మైండ్ సెట్తో ఉన్న వాళ్ళందరూ ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఎవరైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆయనకు ఓటేయండి అని నేను చెప్తున్నాను. నా పర్సనల్ ఒపీనియన్. జగన్ ఇప్పటికి కూడా మళ్ళీ 3 రాజధానులే అని అంటున్నారు. రాజధాని ఏది అనేది స్పష్టత లేదు అన్న. దీని మీద ఏం చెప్పబోతున్నారు అంటే నేను 2018 పాస్ అవుట్ అన్న, 10th క్లాసు. మాకు అమరావతి అనే లెసన్ ఒకటి ఉండేది మాకు. అందులో అమరావతి లెసన్ గురించి నేను చదివేటప్పుడు నాకు ఎంత అనుభూతినిచ్చిందంటే, ఓహో ఎంత చరిత్ర ఉందా, దేవతలు పరిపాలించిన రాజధాని అమరావతి, అలాంటి అమరావతిని ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఇది క్యాపిటల్గా పెట్టారు అని నేను చాలా ఆనందపడ్డాను. దాంతోపాటు 33,000 ఎకరాలు ల్యాండ్, వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ ల్యాండ్ని స్వయంగా గవర్నమెంట్కి ఇవ్వడం, ఇది 1% డిస్టర్బెన్స్ ఉంటాయన్న. ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేకుండా 100% ఎవడు ఏం చేయలేడు. అలాంటి మిషన్ కూడా ఇది 100% ఎఫిషియన్సీతో వర్క్ చేయలేదు. అలాంటిది మనందరం మానవులు. అలాంటిది 1% ఎక్కడో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. అలాంటి 33,000 ఎకరాలు సేకరించి ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరించి, మేధావుల అభిప్రాయాన్ని సేకరించి, అపోజిషన్ లీడర్ గారు అసెంబ్లీలో చెప్పి మాకు అమరావతిలోనే కావాలి, 30,000 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న దగ్గర మీరు క్యాపిటల్ పెట్టండి అని చెప్పి, అలాంటి అంత చరిత్ర కలిగిన అమరావతిని మీరు మార్చారు. ఎందుకంటే దేవతలు పరిపాలించిన రాజధాని, దేవేంద్రుడు పరిపాలించిన రాజధాని అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు పరిపాలించిన రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే అర్హత లేదనుకున్నారో మరి ఏమనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఆయనకు అర్హత లేదనుకునే ఆయన చేంజ్ చేద్దాం అనుకున్నారని నా ఒపీనియన్ అన్న, పర్సనల్ ఒపీనియన్. అంత గొప్ప వ్యక్తులు పరిపాలించిన రాజధానిలో నాకు పరిపాలించే అర్హత లేదనుకున్నారేమో ఆయన. అంటే మీ సొంత అభిప్రాయం ఏంటి? నా సొంత అభిప్రాయం అన్న, ఇప్పుడు నా ఒపీనియన్ అంటే, ఇప్పుడు నా ఇంటిని ఇచ్చేసి నువ్వు పక్కెళ్ళి బతుకు అంటే నేను బతకనన్నా. ఎవరు ఒప్పుకోరు అలా. అలాంటిది వాళ్ళు ఉంటున్న ల్యాండ్ని, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న ల్యాండ్ని సాక్రిఫైస్ చేసి అంతా చేసిన తర్వాత ఇప్పుడు రాజధాని అక్కడ కాదు వేరే దగ్గర పెడతా అంటే అవ్వదు కదన్న. ఇప్పుడు ఇది వాళ్ళని మోసం చేయడం నాకు బాధ అనిపించింది. నాకు అమరావతి రాజధాని కింద ఉండాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. సో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అమరావతి రాజధాని ఉంటుంది. అది కూడా నేను స్టేట్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళానన్నా. అమరావతిలో ఏమీ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూస్తే ఇది ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ చూశాను. తర్వాత ఆ పానకాల నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ చూస్తే అవన్నీ చాలా మంచిగా జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్కి ఇబ్బంది ఏంటి? ఈ డ్రైనేజ్ అనేది చాలా ఇబ్బంది. అలాంటిది ఒక రోడ్డు ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి స్పేస్ వదిలేసి 6-way లైన్స్ అని రోడ్స్ అన్నీ వేసి ఉన్నాయి. అలాంటి దాన్ని మళ్ళీ మనం డెవలప్మెంట్ దాని ముందుకు తీసుకెళ్లకుండా నాశనం చేయడం అనేది కొంచెం బాధగా అనిపించింది అన్న నాకు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు అమరావతి రాజధాని కావాలి.